హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అందుకని ఈవినింగ్ చాలా ఫాస్ట్ గా అప్డేట్ చేస్తున్నాను, చాలా ఫాస్ట్ గా మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టికెట్ ఫినాలి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఏంటి అనేది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా నేను దాని గురించి డిస్కషన్ చేయదలుచుకోలేదు. సో మార్నింగ్ ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను 4 టాస్క్లు అని. అదే ఇంకా వేరే అప్డేట్స్ అయితే చెప్పదలుచుకోలేదు. ఏమంటే మన ఇన్స్టా ఫాలో అవ్వండి, దాంట్లో ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. స్టోరీ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. చాలా మార్పులు జరిగాయి, చాలా చేంజెస్ జరిగాయి. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది ఒకరికి. ఆ ఒక్కరు ఎవరు ఏంటి అనేది అయితే క్లియర్ గా చెప్తాను. అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ప్రభంజనం నడుస్తుంది ఎవరు అని అంటే ఖచ్చితంగా తనుజ ప్రభంజనం నడుస్తుంది. ఓటింగ్ వార్ వన్ సైడ్ లాగా ఓటింగ్ అనేది ఆ రేంజ్ లో పీక్ లో పడుతుంది. సంజన గారికి, మన తనుజ గారికి ఓటింగ్ ఇంత రేంజ్ ఓటింగ్, అందులో టికెట్ ఫినాలి టాస్క్లు గెలిచింది. ఎక్స్ట్రీమ్ లెవెల్ గా ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇరగదీయబోతుంది. అంటే కంప్లీట్ గా తనుజ చుట్టే తిరుగుతుంది అండ్ ఇమాన్యుయల్ చుట్టే తిరుగుతుంది. ఈ ఇద్దరే మొత్తం కంప్లీట్ హైప్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. ఈ రోజు ఎపిసోడ్ తర్వాత కూడా వీళ్ళకి అంత పీక్ లెవెల్ పడే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే వీళ్ళు ఆ రేంజ్ లో ఆట ఆడుతున్నారు. సో తనుజ గారికి టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఈమెకు దరిదాపులో కూడా ఎవరు లేరు. కంప్లీట్ గా ఓట్ బ్యాంక్ అనేది క్లియర్ కట్, క్లిస్టర్ క్లియర్ గా కూడా చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. 36% తోటి టాప్ పొజిషన్. మార్నింగ్ కి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేకపోయినా కూడా అంత కాన్స్టెంట్ ఓటింగ్ పడుతూ ఉంది అనమాట. సో 36% టాప్ పొజిషన్ ఉంటే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సో సంజన ఓటింగ్ కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అనుకుంటున్నాను. మార్నింగ్ చూసుకుంటే 18% ఉన్న సంజన గారి ఓటింగ్ ఇప్పుడు వచ్చేసరికి కొంచెం అయితే తగ్గింది. తగ్గడం అంటే మామూలు తగ్గడం కాదు, 2% తగ్గింది. అంటే 18 ఇప్పుడు 16% ఓటింగ్ తోటి ఉంది. అండ్ ఈమె కూడా ఎక్కువగా ఇంపాక్ట్ చూపించేంత పర్ఫార్మెన్స్ అయితే ఉండట్లేదు ఈమె దగ్గర నుంచి. బట్ ఏదైనా కాంట్రవర్సీస్ కానీ, ఏదైనా జెన్యున్ గా ఫేస్ మీద అనడం కానీ, ఇలాంటి కొన్ని సంజన గారికి వర్కౌట్ అవుతుంది. వీకెండ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ లో ఈమె తీసుకున్న స్టాండ్ కి ఇరగదీసే పాజిటివిటీ వచ్చింది. ఈమె కంప్లీట్ గా నెగిటివ్ అవుతుంది అని అనుకున్న సిచ్యువేషన్ లో బిగ్ బాస్ ఏదో టీఆర్పీ కోసం బయటికి గేట్లు తీసేసి బయటికి పంపించేస్తా అది ఇది అని అడౌట్ చేసి, సో తర్వాత హౌస్ మేట్స్ వీళ్ళందరూ చెప్పడం వల్ల వీళ్ళు చెప్తేనే ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలి అంటే, లేదు వాళ్ళతో సంబంధం లేదు నేనే వెళ్ళిపోతానని ఏదైతే స్టాండ్ తీసుకుందో దానికి ఆడియన్స్ బీభత్సంగా కనెక్ట్ అయిపోయారు. సో ఈమెకు స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ మార్నింగ్ కి ఈమెకి ఇప్పటికీ 2% ఓటింగ్ తగ్గింది, కానీ వేరే వాళ్ళకు ఓటింగ్ అనేది పెరగడం వల్ల ఈమెకు తగ్గింది. సో గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళకి పెరగడం ఇంత పెరగలేదు, మరి ఆ రేంజ్ లో పెరిగింది. తర్వాత వచ్చేసరికి మార్నింగ్ చూసుకుంటే భరణి ఉన్నాడు 16% తోటి. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఏకంగా ఫీజులు ఎగిరిపోయే ఓటింగ్ అనేది పడింది అనమాట. సో డెమోన్ పవన్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు, థర్డ్ పొజిషన్ లో వచ్చాడు. అంటే సెకండ్ పొజిషన్ అనుకున్నారు అంటే 2 పొజిషన్స్ మెరుగుపరుచుకొని పైకి వచ్చాడు అని అంటే మామూలు విషయం కాదు కదా. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ పడుతున్నట్టే. సో ఇక్కడ మన డెమోన్ పవన్ కి మెయిన్ గా ఫ్యాన్ బేస్ ఓటింగ్ అయితే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతున్నారు. ఏదైతే నామినేషన్స్ పాయింట్స్ అవని సిల్లీ థింగ్స్ కోసం నామినేట్ చేయడము, కంప్లీట్ గా టార్గెట్ చేసిన ఫీలింగ్ కలగడము, కార్నర్ చేస్తున్నారనే ఫీలింగ్ కలగడం, ఇలాంటివన్నీ చాలా విషయాలు ఖచ్చితంగా డెమోన్ విషయంలో ఆడియన్స్ కి, న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతుంది. ఫ్యాన్ వార్ లా కాకుండా న్యూట్రల్ గా జనరల్ గా చూసే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోతున్నాడు పవన్. సో ఆల్రెడీ టాస్క్ ఓడిపోయాడు అయినా కూడా, బట్ ఏందనంటే ఈయనకు ఇంపాక్ట్ ఎక్కువగా చూపించేది ఏంటి అని అంటే, సో సింపతి కార్నర్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఫిజికల్లీ స్ట్రాంగ్ అయినా కూడా మెంటల్లీ స్ట్రాంగ్ కాదు. సో ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ ఫ్యాన్స్ ఏమనుకున్నా కూడా డోంట్ వర్రీ. బట్ ఏంటంటే నిజాయితీగా చెప్పాలి కాబట్టి, సో మెంటల్లీ అయితే ఖచ్చితంగా పవన్ స్ట్రాంగ్ కాదు. ఎందుకంటే రీతు విషయం వచ్చేసరికి కంప్లీట్ గా కార్నర్ అయిపోతున్నాడు. అది డిఫెన్స్ చేసుకునే సిచ్యువేషన్ కూడా ఆయన చేసుకోలేకపోతున్నాడు అనేది ఒక మైనస్ అయితే ఉంది. బట్ న్యూట్రల్ ఆడియన్స్ ఏంటంటే ఏదో విధంగా కనెక్ట్ అయిపోయారు. సో మొత్తానికి మార్నింగ్ చూసుకుంటే 9% ఓటింగ్ ఉన్న డెమోను ఇప్పుడు 14% ఒక్క నిమిషం ఉండండి, 16 కాదు, సో 15%, అంటే మోస్ట్లీ 14-15% మధ్యలో ఓటింగ్ అనేది పడుతుంది. ఏకంగా 5%, 6% ఓటింగ్ పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా
చాలా అంటే చాలా దారుణాతి దారుణంగా ముందుకెళ్ళిందా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. 14 to 15% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్ లో వచ్చాడు. 5th పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్ కి వచ్చాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్. నాకు ఇంత మెరాకిల్ ఇన్ని వీక్స్ లో బాగా మెరాకిల్ అనిపించిన పర్సన్ ఎవరైనా ఉంటే ఈ ఓటింగ్ మాత్రమే. ఇంత రేంజ్ లో వేరియేషన్, ఇంత చేంజెస్ అనేది జరగలేదు. మార్నింగ్ కి ఇప్పటికి ఇంత వేరియేషన్ ఉండే అన్నది ఇంపాసిబుల్. అలాంటిది డెమోన్ విషయంలో జరిగింది. డెమోన్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. 14 to 15% ఓటింగ్ అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి ఉన్నాడు. సో భరణికి కూడా మార్నింగ్ కి ఇప్పటికి ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది. బట్ అనుకున్నంత రేంజ్ లో ఓటింగ్ పడకపోయినా కూడా భరణికి మార్నింగ్ కి ఇప్పటికి ఒక 2% ఓటింగ్ తగ్గి 14% తోటి 4th పొజిషన్ లో ఉన్నాడు. 14% ఓటింగ్ తోటి 4th పొజిషన్ లో ఉన్నాడు. సో ఈయన వరకు సేఫ్ జోనా అంటే ఖచ్చితంగా సేఫ్ జోన్ అనే చెప్పొచ్చు. బట్ ఇంకా 50-50 ఛాన్సెస్. ఇప్పుడు ఒక్క రోజే కదా జరిగింది, ఇంకా టైం ఉంది. ఆ టైంలో ఎవరికి ఏ ఎపిసోడ్ పడుతుంది, ఎవరికి ఏ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, ఇలాంటివన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఏదైనా జరగొచ్చు అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో ఓటింగ్ అనేది మారబోతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది ఈ వీక్ మాత్రం. సో భరణి గారు 4th పొజిషన్ లో ఉన్నాడు 14% ఓటింగ్ తోటి. తర్వాత పొజిషన్ వచ్చేసరికి రీతు ఉంది. పాపం రీతుకి ఒక ఏకంగా 2-3% కాదు 4% ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది. అండ్ మార్నింగ్ 14% ఉంటే ఇప్పుడు వచ్చేసరికి రీతు విషయం వచ్చేసరికి మాత్రం 10% కి వచ్చింది. అండ్ 10% కి రావడమే కాదు, ఏకంగా 5th పొజిషన్ కి వచ్చేసింది. 4th నుంచి 5th లోకి వచ్చింది. సో వెరీ డేంజరస్ పొజిషన్ కి వచ్చిందంటే ఖచ్చితంగా డేంజర్ పొజిషన్ కే వచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ పడుతుంది అనుకునే లోపే గజిబిజి గందరగోళంలో మళ్ళీ సింగిల్ డిజిట్ కి వస్తుందా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం స్టాండర్డ్ ఓటింగ్ పడుతుందేమో అనుకున్నాను రీతుకి. సో ఎందుకంటే అంత బాగా వర్కౌట్ చేస్తుంది, ఏదో సిచ్యువేషన్ లో మారిపోతూ ఉంది. ఈమెకు వర్కౌట్ అవ్వట్లేదు. ఏ స్ట్రాటజీ వాడినా కూడా పెద్దగా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. సో రీతు విషయంలో రీతుకు స్టాండర్డ్ గా ఉన్నది కాబట్టి సిచ్యువేషన్, ఈ రీతు కోసం ఈ వారం ఎవరు బలి కాబోతున్నారా అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో 10% తోటి ఈమె 5th ప్లేస్ లో ఉంటే 6th పొజిషన్ లో ఉండేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి కూడా చాలా మంచి ఓటింగ్ అనేది పెరిగింది. సుమన్ అన్నకి గేమ్ తో సంబంధం లేదు, ఆటతో సంబంధం లేదు, మాటతో సంబంధం లేదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ తో సంబంధం లేదు, ఏ దాంతో సంబంధం లేదు. కానీ మనం మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఈయన ఓట్ బ్యాంక్ మరీ పెరిగింది. పొద్దున 7% ఉన్న ఓట్ బ్యాంకు ఇప్పుడు 9%, 2% ఓటింగ్ అనేది పెరిగి ఏకంగా 9% తోటి బాటమ్ లో ఉన్నాడు. బట్ మెరుగుపరుచుకోవడం మార్నింగ్ కి ఇప్పటికైతే 2% ఓటింగ్ అనేది ఇంక్రీజ్ చేయగలిగాడు. సో అక్కడ సిచ్యువేషన్ ఏదన్నా కానీ ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతున్నారో తెలియదు, ఆడియన్స్ ఏ పర్పస్ లో ముందుకెళ్తున్నారో తెలియదు. కానీ సో సుమన్ శెట్టికి అయితే 2% ఓటింగ్ అయితే పెరిగింది. బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది అనమాట, బెటర్మెంట్ జరిగింది. సో ఓవరాల్ గా ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ అనేది ఈ రేంజ్ లో ఉంటే సో ముందు ముందు ఎన్ని మార్పులు జరగబోతాయి. డెమోన్ కి ఏకంగా 6-7%, 5-6% ఓటింగ్ అనేది పెరిగింది. ఇది మామూలు విషయం కాదు కదా. రీతుకి 4% ఓటింగ్ తగ్గింది, మన సుమన్ శెట్టికి 2% ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఇలా ఒక్క రోజులోనే ఇన్ని చేంజెస్ జరుగుతాయి. ఇంకా ముందు ముందు ఇంకెన్ని భారీ చేంజెస్ జరగబోతున్నాయి. సో ఒక టాప్ ఆర్డర్ తప్ప మిగతా ఆర్డర్స్ అన్ని చేంజ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది నాకైతే పర్సనల్లీ. మీకేమనిపించింది, మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.